కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. అవును అనుకునే వాళ్ళు లైక్ చేయండి. డీమార్ట్కి వెళ్ళామంటే ఏ వస్తువు చూసినా అది మనకు అవసరమా లేదా అని ఆలోచించే కంటే అది చూడగానే టెంప్ట్ అయిపోయి ట్రాలీలో వేసుకుంటా ఉంటాం కదా. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కానీ ముఖ్యంగా డీమార్ట్కి వెళ్తే తొందరగా అడిక్ట్ అయిపోతాం ఆ యొక్క వస్తువులకి. నాకైతే ఈ హండీ చూడగానే అనిపించింది అనమాట ఆ విషయము. బాగున్నాయి కదా, ఏంటంటే వెయిట్ కూడా హెవీ వెయిట్ ఉన్నాయి అనమాట. కొనాలా అనిపించింది. ఒకప్పుడైతే అలానే అవసరం ఉన్నాయి లేని అన్ని ట్రాలీ నింపుకొని 15,000 20,000 బిల్ చేసేదాన్ని ఒక 1 year బ్యాక్. ఇంకా అవసరం ఉన్నవి లేనివి నింపుకోవడం వల్ల మన జేబు ఖాళీ అవుతుంది, ఇల్లు ఏమో నిండిపోతుంది. అవసరం ఉన్నవి లేనివి తెచ్చుకున్నాం అనుకోండి, అవసరం ఉన్నవి ఒక 70% తెచ్చుకుంటే అవసరం లేనివి ఒక 30% తెచ్చుకుంటాం. ఎప్పుడో అవసరం ఉండొచ్చాను, ఒకవేళ ఉంటే ఏమైతుందిలే దేనికో దానికి వాడుకోవచ్చులే అనేసి. మీరు కూడా ఇలా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా షాపింగ్ వెళ్ళినప్పుడు. కానీ అలా మనకు అనవసరమైనవి తెచ్చుకోవడం వల్ల ఇంట్లో ప్లేస్ లేకుండా అయిపోతుంది, డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి కదా. అలా అనేసి అప్పటి నుండి ఒకటికి 4 సార్లు ఆచితూచి ఇది అవసరము అనుకుంటే మాత్రం తెచ్చుకోవాలి. గ్రాసరీస్ కావచ్చు, పిల్లలకు కావాల్సిన టాయ్స్ కావచ్చు, ఇంకా కుకింగ్ ఐటమ్స్ కావచ్చు, ఏవైనా సరే. ఇదిగోని మొన్న షాపింగ్ వెళ్ళినప్పుడు మా బాబు ఫంక్షన్ టైంలో పప్పులు ఎక్కువగా పడతాయేమో అని 4 kgs 5 kgs తీసుకొచ్చాను. తీరా ఏమైంది, పప్పు అంటే పురుగు వచ్చేసింది. అలా టెంప్ట్ అవుతా ఉంటాం అనమాట. అది ఇంటి దగ్గర షాప్కి వెళ్ళి తెచ్చుకున్నాం అనుకుని 1 kg 2 kg ప్యాకెట్ తెచ్చుకుంటాము. ఆ ఫంక్షన్ సరిపోకపోతే మళ్ళీ పక్క షాప్కి వెళ్ళి ఇంకో కేజీ తెచ్చుకుంటాము. అలా కాకుండా కొన్నిసార్లు ఇత్తడి సామాన్లు బాగున్నాయని టెంప్ట్ అయిపోతాము. నాకైతే ఇత్తడి సామాన్లు అంటే పిచ్చి, కానీ అవి ఇత్తడి కాదు, పైన కోటింగ్ అని అర్థమైంది, అందుకని టెంప్ట్ కాలేదనమాట. యాక్చువల్గా ఇత్తడి ప్లేట్లు, ఇత్తడి బౌల్స్ తీసుకోవాలని ఉంది. అన్నం తినడానికి ప్లేటు, కర్రీస్ కానీ స్వీట్స్ కానీ తినడం కోసం బౌలు, కానీ అది చూస్తే కాదనమాట. అలా టెంప్ట్ అవుతా ఉంటాము. దానివల్ల మన బ్యాంక్ బ్యాలెన్స్ బొక్క అవుతుంది. ఇంట్లోనైతే ఎన్ని వస్తువులు ఉన్నాయి అసలు వాడకుండా ఇంట్లో పెట్టుకున్నాం. అఖిల్ టాయ్స్ కూడా చాలా వరకు వాడకుండా అలానే ఉన్నాయి, కూడా కొత్తవి ఇంకా ఉన్నాయన్నమాట. బట్టల షాప్కి వెళ్తే కూడా అంతే చేస్తూ ఉంటాము. నేనైతే ముఖ్యంగా మా చిన్నోడు బట్టల విషయంలోనైతే ఏది నచ్చుతుంది ట్రాలీలో వేసుకోవడము, బిల్ చేయించుకొని వచ్చాక అది కొన్నిసార్లు అయితే సేమ్ ఉన్నవి మళ్ళీ తీసుకొచ్చిన రోజులు కూడా చాలా ఉన్నాయి అనమాట. సేమ్ ప్యాటర్న్, సేమ్ కలర్స్, సేమ్ సైజెస్, అలా ఉంటుంది అనమాట. నచ్చింది అనుకుని పట్టుకొచ్చుకుంటా ఉంటాము. తర్వాత తగ్గించుకోవాలనుకున్న మొన్న కూడా మా వాడికి షాపింగ్ వెళ్ళినప్పుడు బట్టలకి, అప్పుడు కూడా ఓన్లీ ఒకటే డ్రెస్ తీసుకోవాలి బర్త్డే కానీ పోయాము, 14 డ్రెస్సులు ఏమో తీసుకొచ్చాను. అలా ఉంటాయి అనమాట మాల్స్కి వెళ్తే. అవసరం ఉన్నవి కాకుండా అనవసరమైనవి చాలా పట్టుకొస్తా ఉంటాం. ఇదిగోండి ప్లేట్స్ అయితే మంచిగా అనిపించాయి, కానీ రియల్ ఇత్తడి అయితే బాగుండు అనిపించింది. పైన కోటింగ్ అనుకుంటాను.